జగిత్యాల నియోజకవర్గం అంటేనే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఒక గుండెకాయ లాంటిది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినప్పటి నుండి కూడా జగిత్యాల పట్టణంలోనే చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక మంచి ఆయకట్టు ప్రాంతంగా గతంలో దాదాపు 1975-78లో కాలువలన్నీ కూడా తవ్వడం జరిగింది. రాను రాను ఆయకట్టు పెరిగిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ నీటి కటకట అనేది రైతులు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏదైతే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఉంటాయో అవి కరీంనగర్ యువతల వరకే ఉంచేసి కరీంనగర్ నుండి కిందికి మన కాళేశ్వరం నీళ్ళు వదలడం జరిగింది. దాని వలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద బాల్కొండ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, మా జగిత్యాల నియోజకవర్గం కరీంనగర్ వరకు కూడా పచ్చడి పంట పొలాలతోటి ఒకనాడు జగిత్యాల నియోజకవర్గంలో నేను రాజకీయాలకు రాకముందు అంటే తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలు ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో 60,000 ఎకరాలు పొలాలు వేసారు. 3 అంతలు. అది ఏ ఊరికైనా తెలుస్తుంది మనకు. కొన్ని గ్రామాలు నానాయకట్టు జగిత్యాల పక్కకు అంతరంగా ఉంటుంది, కాలువ పక్కకు ఉన్న వల్ల 100 ఎకరం వేసేటోళ్ళు ఇప్పుడు 800 ఎకరాలు ఎత్తాం. రాయకల్ మండలంలో ఒక 6,000 ఎకరాలు పెరిగింది. బీర్పూర్ సారంగాపూర్ మండలంలో ఒక 10,000 ఎకరాలు పెరిగింది. అంటే ఈ రకంగా ఎన్ని పెరిగినా కానీ నీళ్ళు ఇచ్చినాం, ఎండిన పంటలు ఎక్కడ కనబడలే. దురదృష్టం ఈ సంవత్సరం కేసీఆర్ గారు పదవి దిగినరో లేదో ఇవాళ ఈ కరువు చూస్తున్నాం. మా వెంకటేశ్వర రైతు కావచ్చు, ఇంకా మిగతా రైతులు ఇగో దాదాపు 20,000 రూపాయల పెట్టుబడి పెట్టి మంచిగా పొట్టకొచ్చింది, ఇవాళ గొలక అవుతున్నది. ఈ సందర్భంలో ఇది మొత్తం ఎండిపోతూ ఉన్నది. తప్పు అయిపోయింది, గింజ కాలే, దీన్ని పొట్టకొచ్చింది అంటారు. ఇక నెక్స్ట్ ఈనాలే అంటే ఇప్పుడు గర్భవతి లాగా ఉంది, తర్వాత ప్రసూతి కావాలి, వాటి గట్టి పడాలి. ఇది మరి పొట్ట మీద అంటారు, ఎండిపోయింది, తప్పు అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో వదిలేసింది, ఒక్క చుక్క వచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో అది ఆలోచించాలి రైతాంగం, నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారు తప్పుడు వార్తలు చెప్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు. హరీష్ రావు గారు కాదు తప్పుదో పట్టించింది, మీరు గతంలో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి తప్పుదో పట్టించింది జగిత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. జగిత్యాలలో సీనియర్ నాయకుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం మీడియా ద్వారా ప్రతి వాళ్ళు చూసారు. మరి ఇవాళ కాళేశ్వరం మోంగనే ఇవాళ ఈ నీటి కటకట ఏంది? కాళేశ్వరం మోగనే కటకట వచ్చేసింది. కాళేశ్వరం ఉన్నన్ని రోజులు మనం సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది, గంగ బారింది. మా దగ్గర గోదావరి రోడ్డుకు గ్రామాలు కొట్టుకుపోయేంత వరద వచ్చింది, చెరువులన్నీ నిండినాయి, వర్షాకాలం మంచి పంటలు పండినాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి నిండిన తర్వాత ఎండాకాలం కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళను మనం ఆపుకొని మనం ఈ చెరువులను నింపుకున్నాం. ఇప్పుడు మనం నిలబడి హనుమంతరావు అనుకుంటా కావచ్చు, నీ పోస అనుకుంటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అంతా రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులం కాదు, మా రైతన్నలు ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఏ మీడియా వచ్చైనా అడగచ్చు, మా తమ్ముని వెంకటేశ్వరి కావచ్చు, ఇంకెవరినైనా. ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఈయన రైతు ఇవాళ ఎకరం పొలం ఎండిపోయి బాధపడుతూ ఉన్నాడు. అట్లా ఎంతోమంది 20,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. మరి తన నోటి ద్వారా చెప్తున్నాడు 20,000 రూపాయలు. రైతు కాబట్టి పెద్ద గొప్పగా మాట్లాడలేకపోతున్నాడు. నాకు ఆ విషయాలు చెప్పండి. మరి ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ మా వెంకటేష్ లాంటి రైతులు నష్టపోయిన ఎకరానికి 20,000 ఇవ్వాలి. అదేవిధంగా మా యువ రైతు నాగనూరు నుంచి వచ్చిండు, నేను కౌలు రైతును సార్, మరి కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తున్నారు, నాకు రూపాయి రాలేదని చెప్పి మా తమ్ముడు మహేష్ ముదిరాజు ఇక్కడ అంటా ఉన్నాడు, యువ రైతు. మరి మిమ్మల్ని నమ్మి కౌలు తీసుకున్నారు, కౌలు తీసుకొని ఇవాళ కౌలు రాలేదు, ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వీడియోల ద్వారా మీడియా ద్వారా చూసుకోవచ్చు, ఈ రైతులు నేను చూపెడతా ఉన్నా, మనం అడగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది మళ్ళీ పునర్నిర్మాణించి కొద్దిగా డ్యామేజ్ అయింది, దాన్ని చేయాల్సిందే. మరి దాన్ని రకరకాల ఎట్లైనా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచనతో వదిలేసినారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చింది 4వ నెల,
3 పిల్లర్లు గుంగినాయి. మొత్తం 220 పిల్లర్లు ఉంటాయి, అలా 3 గుంగినాయి. మరి వాటి చేయాలి. ఓసారి అక్కడ ఉసుకే కావచ్చు, రకరకాల కారణాలు. అన్నిటికంటే ముఖ్య కారణం, ఎందుకంటే గోదావరి ఒడ్డునున్న నియోజకవర్గ ప్రాంతానికి చెందిన నేను కాబట్టి నాకు తెలుసు. నేను అధికారులతో కూడా మాట్లాడినా. 2022 7వ నెల, అంటే 7వ నెల, ఈ సంవత్సరం 2023 7వ నెలలో పడినన్ని వర్షాలు గత 50 ఏళ్ళ వల్లే గంగ పొర్లి పారింది. మరి అంత ప్రెషర్ వచ్చినప్పుడు ఆ కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు 50 ఏళ్ళలో రానంత వచ్చే వరద వచ్చిందని అధికారులు చెప్పారు. కొంత దానికి ఎక్కడైనా దెబ్బతిని ఉంటుంది. వాటి మనం మరమ్మతులు చేసుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, తనదన వాన పడితే ఏమన్నా లీక్ అయితేనో ఏమన్నా పెచ్చు ఊడిపోతానో దాన్ని మళ్ళీ మంచిగా చేసుకోవాలి, బందోబస్తు చేసుకుంటాం. అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని కేసీఆర్ గారి మీదనే అబాండాలు వేసుకునే ఆలోచన లేకుండా తప్పకుండా దీన్ని బాగు చేస్తేనే రేపటి నాడు మన ప్రాంతం పచ్చగా ఉంటుంది. లేకపోతే కొద్దిగా వర్షాలు కానీ లేట్ అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైతే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కాళేశ్వరం దండుగా అన్నారో, కాళేశ్వరం నుంచి ఈ సంవత్సరం 6వ నెలలో 2023 6వ నెలలో పడమడికెళ్ళి తూర్పుకు నీళ్లు పంపిస్తే అదరవేణి రాజమనే యాదవ రైతు అంతరం కాడ ఇక చూడు మా చెర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చెప్పి వీడియో పెట్టాడు. ఇది రాజకీయ నాయకులు కాదు, ఒక యాదవ రైతు. నేను 9 ఏళ్ళు 9 ఎకరాల పొలం ఉన్నాను, 10 ఏళ్ళు నేను దుబాయ్ పోయినా, ఇగో ఇవాళ వాపస్ వచ్చి నేను 9 ఎకరాల పొలం చేసుకుంటున్నా అని 2023 7వ నెలలో 6వ నెల చివరిలోనే అంతర్గామ నుంచి ఒక ఫేస్బుక్లో వీడియో పెట్టాడు. ఆలోచన చేయాలి. అంటే రైతులు ఏమనుకుంటున్నారనేది. రైతుల పక్షపాతిగా కేసీఆర్ గారు ఉండి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, టైంకి ఎరువులు కావచ్చు, నీళ్లు, కరెంటు, ఈ కుంటలు ఎన్నడూ తట్టెడు మట్టి తీసిన వాళ్ళు లేరు. ఇప్పుడు గ్రామాన ఈ కుంటలన్నీ కూడా మనం లోతు చేసుకొని, ఇదే పోయిన సంవత్సరం ఇప్పుడు కాదు 5వ నెలలో కూడా అలా నీళ్ళు ఉండే. గొడ్డు ఇప్పుడు పోతారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలా పశువులు ఉన్నాయి. మా యాదవ సోదరులు ఉన్నారు, బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి. మరి వాటికి నీళ్ళ పరిస్థితి ఏంది? జీవాలు ఎట్లా బతకాలి? 3వ నెలలనే ఈ పరిస్థితి ఉంటే 5వ నెలలో వర్షాలు లేట్ అయితే 6వ నెలలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంటుందో మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఉన్న 6 టీఎంసీలు సూర్యాపేటకు తీసుకుపోయింది వాళ్ళ నియోజకవర్గానికి. ఏం చేసిండ్రు మన జగిత్యాల పెద్ద పెద్ద నాయకులను నేను అడుగుతున్నా. జిల్లాకు మంత్రి పదవులు చేసిండ్రు, ఏం చేసిండ్రు? 6 టీఎంసీలు వరదకాలకి వెళ్ళి సూర్యాపేట తీసుకుపోయారు. మేడిగడ్డ 3 పిల్లర్లు గుంగినాడు కూడా అన్నారం సుందీలలో దాదాపు 15 టీఎంసీల నీళ్ళు ఉండే. 15 టీఎంసీలు అంటే 1,50,000 ఎకరాలు ఫుల్గా పడతాయి. మన 8 తళ్ళు లాస్ట్ ఇప్పుడు 1-2 తళ్ళు లేక ఇబ్బంది అయింది. అంటే దగ్గర ఒక 4-5 లక్షల ఎకరాలకు మనకు వచ్చేటి. కానీ ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అని చూపించడానికి ఆ నీళ్ళని సముద్రంలో వదిలిరు. ఎస్ఆర్ఎస్పీలో ఎవరికైతే మనకు హక్కుగా రావాల్సిన నీళ్ళు ఉన్నాయో అవి సూర్యాపేట తీసుకుపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. జగిత్యాల నియోజకవర్గ ప్రజల, రైతన్నల పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన. ఎందుకంటే తాగునీళ్ళకు కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది. వ్యవసాయం లేకుండా 2 బర్రెలు సాదుకొని బతికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, 10-20 గొర్రెలు సాదుకునే కుటుంబాలు ఉన్నాయి. వాటి కూడా ఇలా గాసలు లేని పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి నేను ఇట్లాంటి నీచ రాజకీయం చేసినందుకు నేను నీటిపారుదల శాఖ మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా కాళేశ్వరం అనేది దాన్ని మీరు ఏ టెక్నాలజీతో చేస్తారో కొద్ది గొప్ప డ్యామేజ్ అయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు రానంత వరద వచ్చింది. కొత్త కట్టిన ప్రాజెక్టు, దాన్ని మంచిగా చేయాలి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ, మరి జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అంటే మన రావాల్సిన నీళ్లు కాకతీయ కాలువ ద్వారా కాకుండా చెర్లలో నీళ్లు లేవని తెలిసి వరదకాల ద్వారా సూర్యాపేట తీసుకపోతే ఏం చేసినారో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రేపటి నాడు ఓట్లకు వచ్చినప్పుడు జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైతులు తప్పకుండా నిర్వహిస్తారు. మీరు సీనియర్ నాయకులు కాబట్టి ముందర మాట్లాడరు, కానీ ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.